ఫిష్ వెంకట్ అనేది మీ అందరికీ తెలుసు. ఒక స్లాంగ్ తోటి అంటే దాదాపు అందరూ కూడా అనర్గళంగా మాట్లాడుతూ ఒక గొప్ప నటులను చూసిన మన ఇండస్ట్రీలో అద్భుతం ఏంటంటే ఒక స్లాంగ్ తో వచ్చిన ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ స్థానాన్ని ఇచ్చింది ఈ టాలీవుడ్. ఆ స్థానంలో ఫిష్ వెంకట్ అన్నది ఒక మార్కు. మనందరికీ తెలుసు, ఆది చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ద్వారా తొడగొట్టు అన్న ఒక డైలాగ్ తోటి ఒక కెరీర్ను బిల్డ్ చేసుకొని ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడే ఫిష్ వెంకట్. ఆయన స్థానాన్ని సంపాదించుకోవడం కాదు, అందరి మనసులను దోచుకొని అందరి డైరెక్టర్లకు కావచ్చు, అందరి ప్రొడ్యూసర్లకు కావచ్చు, అందరి నటీనటులకు కావచ్చు, చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కాక బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన ప్రేమ ఆయనకు అంటే ఎంతసేపు ఎదుటోనికి ఏదైనా ఇయ్యాలా, ఏదన్నా చూసుకోవాలా అంటే ఎంత ప్రేమ పంచుకోవడానికి దావతులైనా ఇద్దామని అంటే అంత ప్రేమ చూసుకునేవాడు. సరే, మనందరికీ జీవితంలో నటీనటులకు అంటే మేము అలాంటి చిన్న ఆర్టిస్టులు గొప్ప నటులను చూసి నేర్చుకునేవి ఉంటాయి. ఇలాంటి మా బాబాయ్ని చూసి నేర్చుకునేది ఏంటంటే జీవితం అనేది చాలా విలువైంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, సమయాన్ని గుర్తించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను అప్కమింగ్ ఆర్టిస్టులకు కావచ్చు, మిగతా ఆర్టిస్టులకు కావచ్చు, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కావచ్చు, యూత్కి కావచ్చు, మన ఆరోగ్యం మించిన ఆస్తి లేదు. దాన్ని కాపాడుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళే స్థానం రాదు. మరి ఫిష్ వెంకట్ గారు మరి అతని దగ్గర మనం చూడాల్సిన గుణపాఠం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అతను లాస్ట్ వరకు కొట్లాడింది ఇంకొద్దిలా బాగుపడి ఇంకొద్దిలా మళ్ళీ లేచి మళ్ళీ నటించి వాళ్ళ కుటుంబాన్ని సెట్ చేయాలి అనే తాపత్రయం ఉండేది. మరి దానికోసం మేము ఫోన్లలో మాట్లాడినాం, ఎందుకంటే షూటింగ్లన్నీ దూరంగా ఉండేది. కానీ వద్దాం అనుకునే లోపు ఇది ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. అది కాపాడుకుంటే తప్ప మన కుటుంబానికి మనం చూసుకోవాల్సింది మనం ఉంటేనే మన చరిత్ర. అదొక్కటే మీరు అందరూ నేర్చుకోవాల్సింది, మేమందరం నేర్చుకోవాల్సింది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని, వాళ్లకు ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మన ఫిష్ వెంకట్ అన్న ఎలా అయితే కోరుకున్నారో, ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ గురించి ఏదైతే కోరుకున్నారో వాళ్ళందరూ అలా బ్రతికి ఆనందంగా ఉండాలని మాత్రం కోరుకుంటాం. ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, మా కోఆపరేషన్ కూడా వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఫిష్ వెంకట్ అన్న లేకపోవడం అనేది ఒక స్లాంగ్, ఒక ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఇండస్ట్రీలో అది కూడా ఒక లోటే. తీర్చలేంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీరు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు జబర్దస్త్ నవీన్ గారు అయితే ఉన్నారు. నవీన్ గారు, చెప్పండి, ఇలా ఫిష్ వెంకట్ గారికి జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా. సో అసలు ఫిష్ వెంకట్ గారి గురించి మీరు ఏం చెప్తారు? మీకున్న అనుబంధం గురించి ఏం చెప్తారు? అన్నతో అనుబంధం అన్నదమ్ముల అనుబంధమే అండి. ఎందుకంటే మాకంతా స్ట్రగ్లింగ్ టైంలో బాగా ఆయన హెల్ప్ చేశాడు. అంటే వేషాలు లేనప్పుడు వేషాలు కూడా చెప్పడం, కోడైటర్లకు కానీ డైరెక్టర్లకు కానీ చాలా అలాంటివి బాగా అంటే మోరల్ సపోర్ట్ బాగుంటుండే. మన వేషం రాలే అంటే కూడా నువ్వు రా పక్కరా లొకేషన్ రా, నేను చెప్తాను లొకేషన్ పైన కానీ మనోడే పెట్టుకోరని చెప్పి అట్లా పెట్టించి చాలా నన్నే చాలా మందిని పెట్టించాడు. అలాగా వేషాలే కాదు, హెల్పింగ్ కూడా, ఫైనాన్షియల్ కానీ. ఫిష్ వెంకట్ గారు మాకైతే అతని యాక్టింగ్ తో ఎంతో బాగా పరిచయం అయ్యారు. అంటే అతను ఒక కమెడియన్ గా కానివ్వండి, ఒక విలన్ గా చేసినా కానీ ప్రేక్షకులు ఎంతో బాగా అలరించే అలా ఉండేది. సో మరి అతని యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ ఏంటండి, అసలు న్యాచురల్ యాక్టర్ ఆయన. యాక్చువల్గా ఆయనకంటూ సపరేట్ యాక్టింగ్ చేయాలని ఉండవు. ఆయన డైలాగ్ ఇస్తే వాళ్ళు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుండే. న్యాచురల్ యాక్టింగ్ చేసి ఆ న్యాచురల్ యాక్టింగ్ వల్లనే ఈరోజు అంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. ముఖ్యంగా ఆయన ఏంటంటే డైరెక్షన్, యాక్టింగ్, డైలాగ్ చెప్పే డెలివరీ పర్ఫెక్ట్గా బాగుండేది. చాలామంది ఆయన డైలాగ్ విజన్ని బాగా నచ్చేవాళ్ళు. ఇండస్ట్రీలో ఎలా ఉండేది? ఇండస్ట్రీలో అంటే చాలా మంది హెల్ప్ చేయలేరని విన్నాము. అంటే అసలు ఏం జరిగింది ఇండస్ట్రీ? ఏమంటే అంత పెద్ద పెద్ద విషయాలు మనకు తెలియదు. ఇండస్ట్రీ గురించి మనం చెప్పేంత వాణి కాదు, కానీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది తెలియదు బాగా చాలా మంది. మీకు చాలా మంది యాక్టర్లు లోపల చాలా ఇచ్చారు, ఆర్థిక సహాయాలు చేశారు, కానీ ఆ అమౌంట్ సరిపోదు. యాక్చువల్ చెప్పాలంటే ఏంటంటే ఆయనకున్న దాన్ని ఏమంటారు తెలియదు, హెల్త్ ఇష్యూకి అంత అమౌంట్లో సరిపోవు. చాలా పెద్ద పెద్ద అమౌంట్ కావాలి. అలాంటి అమౌంట్స్ కావాలంటే మన గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచో రావాలండి. చివరిసారిగా ఫిష్ వెంకట్ గారిని మీరు ఎప్పుడు కలవడం జరిగింది? ఏమని మాట్లాడారు? లాస్ట్ వీక్ అదే చెప్పాను, ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఆయన పలకరించాను బెడ్ మీద ఉన్న పేషెంట్ని. అప్పుడు నాకు మంచి స్పందన ఇచ్చి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు అనమాట. నేను ఏది అడిగినా దాన్ని తలకాయ ఇవ్వడం అవన్నీ చెప్పడం జరిగింది. ఇండస్ట్రీలో ఎలా ఉండేవారు నార్మల్ ఫిష్ వెంకట్ గారు? అందరితో ఎలా ఉండేవారు? అందరితో మామూలు ఉండకపోతుంది. అసలు అందరికీ ఫ్రెండ్లీ నేచర్. ఫిష్ వెంకట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. పెద్ద పెద్ద హీరోలు కూడా
ఇష్టపడే వాళ్ళు ఫిష్ వెంకట్ అన్న డైలాగ్ అంటే ఇష్టం చాలా. ప్రతి హీరో మన జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, వివి వినాయక్ గారు, అండ్ అలాగే రామ్ చరణ్ గారు, వెంకటేష్ బాబు, అందరూ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఫ్యామిలీని మొత్తం పిలిపించుకొని ఇంట్లో ఫోటో దిగాడు ఒకసారి. అయితే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకొని ఒక ఫోటో దిగారు మెగాస్టార్ గారు. సో మన జబర్దస్త్ టీం నుంచి మరి ఫిష్ వెంకట్ గారికి అయితే ఇంకా ఎక్కువ చాలా, ప్రభాస్ గారు అందరూ అండి, అట్లా ఏం లేదు. జబర్దస్త్ టీం నుంచి మరి ఏమైనా హెల్ప్ చేయనున్నారా అంటే మీకు తెలిసినంత వరకు? అంటే గతంలో కూడా మీరు కొంచెం హెల్ప్ చేశారని విన్నాము. నేను హెల్ప్ చేయలేను, ఉన్నమాట చెప్తున్నాను. జబర్దస్త్ వాళ్ళందరూ ఏంటంటే షో ఇప్పించారు అట్లా. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరి పరిస్థితి ఎట్లుంటే మనకు తెలియదు కదా. వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఒక ఎపిసోడ్లో పెట్టిస్తే వచ్చే అమౌంట్ అలా ఇచ్చారు. ఫైనల్ గా ఏం చెప్తారండి ఫిష్ వెంకట్ గారికి? అంటే ఇలా జరగడం కానివ్వండి, అతని గురించి మీ మాటల్లో చెప్పాలంటే మీరు? ఒకటే అండి నేను అనేది, ఫిష్ వెంకట్ గారిని బ్లేమ్ చేయడం లేదు, ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. అందరూ కూడా ఆరోగ్యం బాగా చూసుకుంటే మంచిదండి. నేను చెప్పేది అంటే ఎప్పుడు మనం ఫిట్గా ఉండాలా, ఆరోగ్యంగా ఉంటేనే అన్ని బాగుంటాయని నేను అనుకుంటాను. ఇండస్ట్రీలో ముఖ్యంగా ఆరోగ్యమే చాలా ముఖ్యం. ఆరోగ్యం లేకుంటే ఇండస్ట్రీలో ఉండడం వేస్ట్.